So hey gang, welcome back to another brand new video. సో ఈ వీడియో ఏంటంటే ఈ వీడియోలో మనం మాంజాది మాట్లాడుకుందాం. సో కంటిన్యూస్గా మెసేజ్లు అయితే చేస్తూనే ఉన్నారు, చెప్తా ఏనండి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమం అందరికి చెప్తున్నా, జాగ్రత్త అంటే జాగ్రత్త ఉండండి. సో కేసులు అయితే గట్టిగా ఫైల్ అవుతున్నాయి. రీసెంట్గా మాంజాలు గట్టిగా పట్టుకుంటారు, బ్యాన్ చేస్తారు. మంచిగా ఏంటండి ఇప్పుడు ఏంటంటే సో ఈ 2-3 నెక్స్ట్ ఇప్పుడు మనకి 2 డేస్లో 3 డేస్ సంక్రాంతి కదా. సో మీరు ఏం చేస్తారంటే సంక్రాంతి అని చెప్పి ధూళిపేటకి వెళ్ళిపోతారు, మాంజాలు కొనుక్కుంటారు. మోనోఫిల్ మోనోగోల్డ్ ఈ ఆడ ఎట్లా అమ్ముతారో మీకే తెలియాలి. సో మీరైతే పోతారు, రిస్క్ చేస్తారు మీ లైఫ్ని. సో 6 మంత్స్ అయితే జైలు అనమాట. వాళ్ళు ఒకవేళ పట్టుకున్నారు అనుకో 6 మంత్స్ అయితే జైలు కేసు అయితే ఫైల్ చేస్తారు. 6 మంత్స్ జైలు ఉండాల్సి వస్తుంది. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని, నేను చెప్తున్నా మీ మంచి కోసం, ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని ఎట్లనో అట్లా ఎగిరేసుకోండి అబ్బా. ఇప్పుడు ఇప్పుడు మనం ధూళిపేట పోయినామనుకో, జాతర నడుస్తుంటుంది ఆడ గణేశుని పండుగ లెక్క. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక నైట్ టైంలో పోలీస్ వాళ్ళ చెక్కింగ్స్ కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయినారు. సో మీరు కొంచెం జాగ్రత్తగా మాంజా బాబిన్లో అన్నీ ఎట్లా తీసుకుంటున్నారో మీకే తెలవాలి. సో కొంచెం అలర్ట్ ఉండండి. మీరు ఎందుకు చేస్తున్నా అంటే వీడియో, సో ఇప్పుడు ఈరోజు సాటర్డే సండే కదా. సో రేపు పోస్ట్ చేస్తారు సండే రోజు. సో సాటర్డే సండే వీకెండ్స్ అని చెప్పి అందరు ధూళిపేటలోనే పోతారు. సో పోలీస్ వాళ్ళు కూడా ఫుల్ అలర్ట్, ఫుల్ స్ట్రిక్ట్ ఉంటారు. సో కొంచెం మీరు లైఫ్ని రిస్క్ చేసుకోకండి ఓ పతంగుల కోసం. ఉన్నదాంతోనే సర్దుకోండి, ఉన్నదాంతోనే ఎగిరేయండి. సో ఇదనమాట. అండ్ మనకి లాస్ట్ వీడియోకి సో కింద కామెంట్స్ పెట్టారు అనమాట, బ్రో ఇట్లా ఫేక్వి డమ్మీవి షాప్ లొకేషన్స్ ఎగ్జాక్ట్ పెట్టు, మేము కూడా పోం కదా అని అంటే, సో లొకేషన్ ఎందుకు లే బ్రో. సో వాళ్ళ ఇన్కమ్ సోర్స్ మనం ఎందుకు డ్యామేజ్ చేయడం. సో మీరే కొనుక్కుపోయినప్పుడు సో మంచి చూసి క్వాలిటీవి కొనుక్కోండి. సో ఏదైతే షాప్ విజిట్ చేస్తున్నారో వాళ్ళ ముందే డీటెయిల్స్ అన్ని అడిగి మంచి చెక్ చేసి, చెరకులు కానీ పతంగులు కానీ బాబిల్ ఏవైనా సో మంచిగా మీరే చూసుకొని మీరే మంచిగా కొనుక్కోండి. సో నేను షాప్ పేరు డైరెక్ట్ పెట్టి మీరు షాప్కి పోకండి అని వాళ్ళకి గలీజ్ చేయడం ఎందుకు. సో మీరే కొంచెం చూసుకొని కొనుక్కోండి. దుల్పేటలో చాలా షాప్స్ ఉంటాయి కదా, ఒకటి కాకపోతే ఇంకొకటి వెతకండి. పైసలు మీ ఇష్టం, పైసలు మీవి. మాకు ఎక్కువ ఉన్నాయి బ్రో, మేము ఒకటి పోయినా ఇంకోటి కొనుక్కుంటాం అంటే నేనేం చేయలేను. నేను ఏం చెప్తున్నా, ఎవరి కోసం చెప్తున్నా అంటే, సో నార్మల్గా ఇంత బడ్జెట్ అని పెట్టుకుని మాలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఇంత బడ్జెట్ మాది ఇంతే అని పెట్టుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా. ఒక షాప్ విజిట్ అయ్యి 100 సార్లు చెక్ చేయండి. ఏమన్నా నచ్చితేనే కొనుక్కోండి, వాడు ఏం ఫోర్స్ చేయడు కదా మిమ్మల్ని. సో నచ్చితేనే కొనుక్కోండి. అండ్ ఈ మాంజాలు అయితే చెప్పిన కదా, ఫుల్ స్ట్రిక్ట్ నడుస్తుంది. సో మీ లైఫ్ని అయితే రిస్క్ చేసుకోకండి. జైలు అయితే పట్టుకున్నారు అనుకో అస్సలు వదలరు ఈ ఫెస్టివల్ టైంలో. అస్సలు అంటే అసలు పోలీస్ చెక్అవుట్లు కూడా మస్తు టైట్గా జరుగుతున్నాయి. అండ్ వీకెండ్స్ కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ ఆపుతారు. మాంజాలు దొరికినాయి అనుకో మాత్రం సీదా బ్యాన్. మాంజా మీరు ఇద్దరు బ్యాన్, 2 బ్యాన్ అయిపోతారు. సో ఇదనమాట ఈ వీడియో. నేను ఎందుకు చేస్తున్నా అంటే వీడియో అప్లోడ్ చేయాలా అని అవసరం ఏం లేదు, కానీ సో మీరు వెళ్ళిపోతారు కదా, మ్యాక్సిమం సగం మంది తెలియని వాళ్ళు వెళ్ళిపోతారు కదా నీట్గా. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు కదా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్. నీట్గా వెళ్ళిపోతారు అనమాట. సో వాడు అమ్మేవాడు ఎట్లయినా అమ్ముతారు, మీరు కొనుక్కునే వాళ్ళు ఎట్లయినా కొనుక్కుంటారు, అమ్మేటోడు ఎట్లయినా అమ్ముతారు. వాడు అమ్మేటోడు అమ్మిన తర్వాత అది మీకు సంబంధం అనమాట. ఇంకా వాడిని మీరు పట్టుకున్నాక మీరు దుకాణం చూపించినా వాడు నిన్ను నమ్మడు, నువ్వు వాడిని నమ్మవు, వాడిని నాకు తెలియదు అంటాడు. సో నేను ఏం చెప్తాను అంటే, ఎవరికైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ధూళిపేటకు పోయి మాంజాలు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా. మాంజాలు దొరుకుతున్నాయి అని వీళ్ళు చెప్పి పోయి డైరెక్ట్ మీరు మాంజాలు కొనుక్కొని డైరెక్ట్ వచ్చారనుకో, పోలీసు వాళ్ళకి దొరికారనుకో, మస్తు రిస్క్ అంటే మస్తు రిస్క్ అబ్బా. మన మైక్లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. మాంజాలు హై రిస్కీ ఫ్యాక్టర్ ఉంది. మీ ఇష్టం, మీ లైఫ్ని రిస్క్ చేసుకుంటారంటే చేసుకోండి మాంజాల కోసం. సో ఎవరికైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ నాలెడ్జ్ దాని గురించి ఎవరికైతే లేదో వాళ్ళకి చెప్తున్నా, ఒకసారి వినండి. ఏంటంటే మీరు డైరెక్ట్ ఓడో చెప్పినాను పోయి షాప్ దగ్గరికి పోయి మాంజా తీసుకొని రిటర్న్ అవుతుంటారు. రిటర్న్ అవుతున్నప్పుడు ధూళిపేటలో పోలీస్ చెక్కింగ్ చేస్తారు. దొరికినారు అనుకో ఫైన్ వేస్తారు, 6 మంత్స్ జైలు అంట, కేసు అంట. ఇదంతా సినిమా ఎందుకు మీ ఫెస్టివల్ ముంగట, ఒక 3 డేస్ 4 డేస్ కోసం. సో ఉన్నదాంతో ఎగిరేసుకోండి, లేకపోతే వాళ్ళని తెలిసిన దానితో తీసుకోవాలి. బరెలే మాంజా ఉంటుంది, సో అదే ఎగిరేయండి. కానీ ఈ ప్లాస్టిక్వి టంగుస్లో వద్దు. అండ్ ఫెస్టివల్ టైంలో మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకోకండి, జైలుకి పోకండి. ఇక తర్వాత మీ ఇష్టం, మేము పోతాం, మేము ఎట్లనే తెచ్చుకుంటాం రా అంటే నేనేం చేయలేను. దానికి చెప్పేది అయితే చెప్తాను. ఎవరికైతే నాలెడ్జ్ ఉండదో, సగం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట. ఇట్లా పట్టుకుంటారు ఇట్లా అని చెప్పి. సో షాప్ కూడా అమ్మేది ఎట్లయినా అమ్ముకుంటాడు. మీరు ఆశపడి కొనుక్కున్నారనుకో రిటర్న్లో వచ్చేటప్పుడు పట్టేస్తారు. సో అదనమాట. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన సంక్రాంతి వ్లాగ్స్ వస్తాయి, క్రేజీ అంటే క్రేజీ ఉంటాయి అనమాట. సో మనం ఈ ఇయర్ ఎక్కడి నుంచి కాదు, వేరే ప్లేస్కి వెళ్ళి ఎగిరేస్తున్నాం అనమాట. సో ఓల్డ్ సైడ్ పోతున్నాం, తర్వాత మల్కగిరి, ఇవి ఉన్నాయి వీడియోస్.
ఎందుకు ఇప్పుడే వీడియో పోస్ట్ చేస్తా, అప్పుడు చూడండి ఫుల్ క్రేజీ వీడియోస్ ఉంటాయి, ఫుల్ క్రేజీ వైబ్ ఉంటుంది. సో ఆ వీడియోస్ నోటిఫికేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అదే అనమాట ఈ వీడియో. అండ్ నెక్స్ట్ మన సంక్రాంతి బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ లాస్ట్ వీడియోస్కి అయితే ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మ్యాక్సిమం ఒక 70-80% సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్ వస్తాయి. అండ్ మన ఛానల్ వాచింగ్ అవర్స్ అండ్ మానిటైజేషన్ కూడా తొందరలోనే అయిపోతుంది. అండ్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా అయిపోయినాక.